స్వాగతమండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఈ నెల 13, 14 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది కనుక తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. మరి సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలేమిటి, అలాగే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వలన సింహరాశి వారికి ఈ యొక్క 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనేటటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం సింహరాశి వారికి 13, 14 తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో ఏ సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. అయినా కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అంతేకాకుండా నాయకత్వ ప్రతిభ అనేది ఈ యొక్క సింహరాశి వారిలో ఉంటుంది. ఇకపోతే వీరు చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడరు, తప్పు ఆలోచన చేయరు. వీరి యొక్క వ్యవహార శైలి అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా ఒక పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఈ యొక్క సింహరాశి వారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషణ చేయడం కానీ అస్సలు ఇలాంటి పనులు చేయరు సింహరాశి వారు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనరు. ఈ రాశి వారు ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సఫర్ అయిపోతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ యొక్క రాశి వారికి భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధన సమస్య అనేది తీరుతుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి పరంగా చూసుకుంటే కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడి పైన భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా మీరు తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు సింహరాశి వారు. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు.